ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బీజేపీ లేదా బీఆర్ఎస్ పవన్ ను ఎంగేజ్ చేసుకుని ఆ మాటలు పలికిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన దగ్గర డబ్బు ఉంటే తన తరపున మాట్లాడించేవాడినని వ్యాఖ్యానించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తెలంగాణ నాయకులపై చేసిన వ్యాఖ్యల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత విషం కక్కారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన వ్యక్తికి ఆవిర్భావ వేడుకలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పవన్ బీజేపీ కోసమే మాట్లాడినట్లు ఉందని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నా దగ్గర కూడా బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయా తెలియదు. స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడతారు. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ గా వాస్తవం. ఏపీ డిప్యూటీ సీఎం తన ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దిపై పెడితే బాగుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. తెలుగు రాష్ట్రాలు ప్రగతి పదంలో సాగాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ డ్రామాలు ఆపాలంటూ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని పవన్ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలను తాము తిప్పికొడతామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని అద్దంకి ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నీ ఎత్తులన్నీ కూడా చిత్తు చేయడానికి అందరం సిద్ధంగానే ఉంటాం. ఏం బాధపడకు మిత్రమా. నువ్వు ఎవరి కోసం వచ్చినా ఎట్లా వచ్చినా నిన్ను రాజకీయాలు చేసుకొని వద్దని ఎవడు అనలే. నువ్వే జెండా పీక్కొని ఆంధ్రప్రదేశ్కి పోయినావు. నీకు అక్కడ ఇక్కడ ఏదో నీకేదో కొంత ప్రేమ ఉంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితిని చూస్తే నవ్వొస్తుంది. నేను కొట్లాడి సాధించిన తెలంగాణ గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ ఇక్కడెవరో నిన్ను విలన్ గా చూస్తున్నట్టుగా, నిన్నెవరో అడ్డుకుంటున్నట్టుగా ఫీల్ గా ఎవ్వరు అడ్డుకోరు. నిన్ను ప్రాంతాల మధ్యన విద్వేషం వచ్చేటట్టుగా మాట్లాడితేనే హైకోర్టే మీకు తీర్పిచ్చింది. మేము కూడా నిన్ను సీరియస్ గా టార్గెట్ చేయకపోవడానికి ఒకే ఒక్క కారణం, గదరన్నకు నువ్వు తమ్మునివని. అందరినీ సమదృష్టితో చూడడం నేర్చుకో. నారాజు గాకుర మా అన్నయ్యో, నజీరు అన్నయ్యో అని మీరు రావచ్చు, పోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోండి ఫస్ట్. అది ముందు నేర్చుకుంటే మీలాంటి వాళ్ళకి అది మంచిది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జోస్యం చెప్పారు. గోశాల ముసుగులో చెరువు స్థలాన్ని కబ్జా చేయడమేంటని అనిరుద్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, నీకు తెలుసో తెలియదో, పట్టాశిఖం ఉంటే కూడా చెరువు, అది ఒక పంట వేసుకోవచ్చు, దాంట్లోకి గ్రామస్తులు పోవచ్చు, ఈత కొట్టుకోవచ్చు, చేపలు పెంచుకోవచ్చు, మా ముదిరాజ్ బిడ్డ చేపలు కూడా పెంచుకోవచ్చు. నీకు తెలుసో తెలియదో ట్రెస్ పాసింగ్ కేసు పెడతా అంటున్నావా? ఎందుకు భయము? గోశాల అన్నావు, చెరువు ఉందన్నావు, కన్నా పట్టా అన్నావు, భయం ఏమో. నువ్వు ఫోటోలు తీసుకుంటే గోశాలని కదా, ఆవుల దగ్గర పోయి ఫోటోలు తీసుకోవద్దా? పెట్టు కేసును.